ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు కదా. ఆయన నామాన్ని స్తుతించండి, ఆయన నామాన్ని మహింపరచండి. ఈరోజు వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ధైర్యపరిచి నడిపించాలని ఆశపడుతున్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని చూద్దామా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. చాలామంది ఒక విషయం గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. ఏదో ఒక విషయం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ బాధపడుతూ తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు ఇంకా వివాహం కావట్లేదేంటి, నాకు ఇంకా పిల్లలు కావట్లేదేంటి, నాకు ఇంకా ఉద్యోగం రావట్లేదేంటి, అందరు నన్ను ఎందుకు ఈ విధంగా నిందిస్తున్నారని ఎవరో అన్నటువంటి ఒక మాటను పట్టుకొని నీ భర్త నిన్ను ప్రేమించట్లేదనో, నీ యొక్క తల్లిదండ్రులను బాగా చూసుకోవట్లేదన్న ఒక్క విషయాన్ని బట్టి తీవ్రంగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నావా, డిప్రెషన్కి గురవుతున్నావా, ఎక్కువగా చింతిస్తూ ఉన్నావా, ఆ యొక్క ఆలోచనల ద్వారా నిద్ర పట్టని స్థితి, మనస్ఫూర్తిగా భోజనం చేయలేని స్థితి, ఇలా సాతాను నీ భావోద్వేగములను వాడు పీడిస్తూ ఉంటాడు. నీ మానసిక స్థితిని బట్టి వాడు నీపై యుద్ధం చేస్తూ ఉంటాడు. నిన్ను చాలా తీవ్రంగా బాధకు గురి చేస్తూ ఉంటాడు. సో నీ భావోద్వేగములన్నింటినీ కూడా పరిశుద్ధాత్మకు అప్పగించండి. దేన్ని గురించి చింతించకండి, ఎవరిని గురించి ఎక్కువగా ఆలోచించకండి. నిన్ను మోసం చేసిన వ్యక్తులు కావచ్చు, నిన్ను బాధ పెట్టినటువంటి వ్యక్తులు కావచ్చు, నిన్ను భయంకరంగా వేధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆలోచించడం మానేయండి. మీ చింతంతా, మీ యొక్క ఒత్తిడంతా, మీ మీద ఉన్నటువంటి మానసిక పోరాటం అంతా కూడా ప్రభు హస్తాలకు అప్పగించండి, దేవుని హస్తాలకు అప్పగించండి. ఆయన మీ గురించి చింతిస్తాడు. ఆయన మీ జీవితంలో ఆనందమును సంతోషమును కలగచేయబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మీ యొక్క శరీర స్వస్థత కొరకు మాత్రమే దెబ్బలు గాయాలు తినలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మన పాపములన్నింటినీ తన రక్తం ద్వారా కడిగివేసి మన పాపములు క్షమించి మన ఆత్మను రక్షించడానికి, పరలోకం చేర్చడానికి మాత్రమే మరణించలేదు. ఆయన ఆత్మ కొరకు, శరీరం కొరకు మాత్రమే కాదు, మనసు కొరకు కూడా గెత్సేమనే తోటలో తీవ్రంగా ఒత్తిడికి గురయ్యాడు, తీవ్రంగా బాధకు, మనోవేదనకు గురయ్యాడని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అంటే ఆయన ఆత్మరక్షణ కొరకు సిలువలో వేధింపబడ్డాడు, శరీర స్వస్థత కొరకు వేధింపబడ్డాడు, మీ మనస్సు స్వస్థత కొరకు కూడా, మీ మైండ్ని ఆయన బాగు చేయడానికి కూడా, ఈ మానసిక ఒత్తిడి నుంచి విడిపించడానికి కూడా ఆయన సిలువలో శ్రమ పడ్డాడు. గెత్సేమనే తోటలో చెమట రక్తంగా మారిందంటే ఆయన ఎంతగా వ్యాకుల పడ్డాడో, ఎంతగా డిప్రెషన్లోకి వెళ్ళాడో, ఎంతగా లోతైన ఒత్తిడికి గురయ్యాడో. అప్పుడు ఆ యొక్క బ్లడ్ ప్రవహించేటటువంటి ఆ నాళాలు, సెన్సిటివ్ వెయిన్స్ అనేవి అవి చిట్లి ఆ యొక్క చెమటలో రక్తము కారి చెమట ఎరుపు రంగులో, రక్తపు రంగులో బయటికి రావడం జరిగింది. ఇది తీవ్రమైన ఒత్తిడికి, మానసిక వేదనకి సాదృశ్యంగా కనబడుతుంది. సో మీరు ఏ మనుషులు అన్నటువంటి మాటలు బట్టి, మనుషులు మోసం చేశారని చెప్పేసి, మనుషులు అన్యాయం చేశారని చెప్పేసి, సొంత వారు నన్ను చీట్ చేస్తున్నారని చెప్పేసి తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నారా? నీ ఒత్తిడి యొక్క బాధ ఎంత భయంకరమైందో, మానసిక ఆలోచనలు ఎంత ఘోరమైనవో ఏసైకి తెలుసు. ఏసై ఆల్రెడీ వాటిని భరించాడు. సో దేనిని గురించి, ఏ వ్యక్తి గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి, తీవ్రంగా చింతించకండి. ఎవరైనా కూడా కొద్ది కాలం మాత్రమే ప్రేమిస్తారు, కొద్ది కాలం మాత్రమే సమాధానంగా ఉంటారు, కొంతకాలం మాత్రమే మనతో స్నేహంగా ఉంటారు. ఆ తర్వాత మనుషులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మన భావోద్వేగాల్ని సాతాను భయంకరంగా శోధిస్తూ, బాధిస్తూ ఉంటాడు. సో మన భావోద్వేగాలను కూడా సాతాను చేతిలో పెట్టొద్దు. వాటి ద్వారా కూడా సాతాను మనల్ని పీడించడానికి, వేదనకు గురి చేయడానికి, మానసికంగా తలంపుల ద్వారా శోధించడానికి అపవాదికి అవకాశం ఇవ్వకండి. వాడిని నిరాయుధుడిగా చేయండి. సో మీరు చేయాల్సింది ఒకటి, పరిశుద్ధాత్ముడా నేను ఇక దేనిని గురించి చింతించను, నా భావోద్వేగములన్నింటినీ మీరు కంట్రోల్ చేయండి. ఏ వ్యక్తిని గురించి నేను చింతించను, ఏ వ్యక్తిని గురించి ఆలోచించను, నా సమస్యల గురించి నేను ఆలోచించను. నీవున్నావు, నువ్వు చూసుకుంటావు, నా ఒత్తిడి ఏంటో నీకు తెలుసు, నన్ను విడిపించండి అని డిప్రెషన్ నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీరు కూడా బలంగా నాతో కూడా కలిసి ప్రార్థిస్తారా? లార్డ్ జీసస్, మీకు స్తోత్రములు. ఎంతమంది యవ్వన బిడ్డలైతే ప్రభా, అయ్యా మనుషులు అన్న మాటలను బట్టి, మనుషులు మోసగించారని, మనుషులు అన్యాయం చేశారని చెప్పేసి, వారి యొక్క భవిష్యత్తు గురించి, వారి ప్రస్తుత పరిస్థితిని గురించి ఎంతగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నారు ప్రభా, ఎంతగా తీవ్రంగా ఒత్తిడికి గురై ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు నామములో ప్రతి చింత వారి నుంచి తొలగిపోవును గాక, ప్రతి మానసిక ఒత్తిడి నుంచి విడుదల కలుగును గాక. యేసు నామములో డిప్రెషన్ నుంచి విడుదల. ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళారో యేసు నామములో వారికి ఇప్పుడే మానసిక ఒత్తిడి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. విడిపించి ప్రభా, ఆరోగ్యము దయచేయండి. మీరు ప్రభా మా యొక్క ఒత్తిడి నుంచి విడిపించడానికి, మా మనస్సును ఆనందంతో, సంతోషముతో నింపి, మా మనస్సు యొక్క చింత, వ్యాకులత, విచారము నుంచి విడిపించడానికి
కూడా ప్రభా మీరు సిలువలో దెబ్బలు తిన్నారు, గెత్సేమనే తోటలో ఆ బాధను అనుభవించారు. యేసు నామములో మా ప్రతి మైండ్ సెట్ అవును గాక, నీ బిడ్డల యొక్క మనస్సు బాగవును గాక అని ప్రార్థిస్తున్నాను. సరిచేయండి, మానసిక కృంగుదల నుంచి విడిపించండి ప్రభా, సంతోషముతో నింపండి, ఆనందముతో నింపమని ప్రార్థిస్తున్నాను. వారు అందరికంటే ఆనందంగా వారి పనులలో కొనసాగునట్లుగా ప్రభా, యాక్టివ్గా వారి యొక్క అనుదిన జీవితాన్ని కొనసాగించినట్లుగా ఒత్తిడి నుంచి విడిపించమని, ఆనందమును, సంతోషమును, ఆశీర్వాదమును, మంచి నిద్రను, సంతోషకరమైన జీవితాన్ని వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ దినమంతా నీ కాపుదల అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు కూడా ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు దీవించబడినట్లయితే ఈ యొక్క వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ప్రభువును దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.